వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహారీ పిల్ల. ఈరోజు ఏంటంటే నేను ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఇది వేరే ప్లేసెస్ కాదు, మన హైదరాబాద్లో నేను తెలంగాణ ఫిష్ క్యాంటీన్ చూపించబోతున్నా. అంటే చాలామంది నేను ఈ మధ్య అయితే నేను వింటున్నా ఈ ఫిష్ క్యాంటీన్ గురించి. సో అందుకనే ఈరోజు నేను ఈ తెలంగాణ ఫిష్ క్యాంటీన్కి వెళ్దామని డిసైడ్ చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే నేను మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి బంజారా హిల్స్ రోడ్ నుంచి మాసప్ ట్యాంక్ వెళ్తున్నా. అంటే మల్లెపల్లి వెళ్ళే రోడ్ అనమాట. ఇది మాసప్ ట్యాంక్ సిగ్నల్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళి కొంచెం స్ట్రైట్గా ఒక 500 మీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనకి ఈ తెలంగాణ ఫిష్ క్యాంటీన్ అనేది వస్తుంది. సో నేనైతే రీచ్ అయిపోయాను అనమాట. ఇది తెలంగాణ ఫిష్ క్యాంటీన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ ఫిష్ క్యాంటీన్ అనేది ఇది గవర్నమెంట్ అనమాట. అందుకే చూడడానికి మొత్తం ఒక పాత బిల్డింగ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఫిష్ ఫ్రై, దమ్ బిర్యానీ, అలానే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి. ఆ లిస్ట్ కూడా నేను మీకు చూపిస్తా, చూడండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఫిష్ అండ్ ప్రాన్స్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీకు చికెన్, మటన్ ఏమీ దొరకవు. ఓన్లీ ఫిష్ అండ్ ప్రాన్స్కి రిలేటెడ్ అన్నీ ఇక్కడ మీకు దొరుకుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిష్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ప్రాన్స్లో కూడా ఆల్మోస్ట్ 4 to 5 అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ బిర్యానీస్ నుంచి మీకు ఇక్కడ స్టార్టర్స్ లాగా అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్. ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే బిర్యానీ అంటే ప్రాన్స్ బిర్యానీ 350 అని ఉంది కదా, అది మీకు ఆల్మోస్ట్ 2 members తినొచ్చు. అలానే పీసెస్ కూడా చాలా మంచి పీసెస్ ఇస్తారు. అండ్ జంబో అంటారా 2 to 3 members ఈజీగా తినొచ్చు. అండ్ ఇదే రిసెప్షన్ అనమాట. క్యాష్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. మనం ఏంటంటే క్యాష్ కౌంటర్కి వెళ్ళి మనం ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్. దాని తర్వాత ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఎందుకంటే ఇది గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఇక్కడ ఎక్కువ వర్కర్స్ అనేవాళ్ళు లేరు. సో మనమే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. సో నేనైతే వీక్ డే వెళ్ళాను అనమాట, వీకెండ్ కూడా కాదు. వీళ్ళైతే చాలా బిజీ ఉన్నారు. అందుకే నేను ఏమైతే చూపించగలను అవన్నీ అయితే నేను మీకు చూపించడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఏం తినాలి అని సెలెక్ట్ చేసుకునేటప్పటికి ఆల్మోస్ట్ 5 minutes పట్టింది. ఎందుకంటే నాకు ఫిష్, ప్రాన్స్ రెండు చాలా ఇష్టం. సో అందుకని సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. బట్ ఫైనలీ ఫుల్ మీల్స్ తీసుకున్నా. అది 120 రూపీస్. ప్రాన్స్ బిర్యానీ 300 రూపీస్. అలానే మీల్స్ ఒకటి తీసుకున్నాం 152 రూపీస్ సంథింగ్ అలా అయింది. బట్ ఓవరాల్గా 600 అయింది. అంటే చాలా రీజనబుల్. అండ్ టేస్ట్ సంగతి తర్వాత చెప్తా. సో మనం ఈ బిల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి కిచెన్ దగ్గర. వాళ్ళైతే మనం ఏమేమి ఆర్డర్ చేసామో అన్నీ మనకి ఇస్తారనమాట. సో ఇప్పుడైతే ప్రాన్స్ బిర్యానీ వచ్చింది, అలానే ఫిష్ ఫ్రై. ఈ ప్రాన్స్ బిర్యానీ 300 రూపీస్ కదా, ఈ ఫిష్ ఫ్రై వచ్చి 120 రూపీస్. అండ్ ఈ ఫుల్ ఫిష్ వచ్చి ఏంటంటే తిలాపియా ఫిష్ ఫ్రై. అండ్ ప్రాన్స్ బిర్యానీ కూడా ప్రాన్స్ కూడా చాలా చిన్నగా అయితే లేవు, మంచిగా ప్రాన్స్ కూడా మంచిగా ఉన్నాయి. అలానే క్వాలిటీ కూడా చాలా బాగుంది, క్వాంటిటీ కూడా చాలా పీసెస్ ఇచ్చారనమాట. అండ్ రైస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. నేను ఏదో 300 రూపీస్ కంటే సింగిల్ వస్తుంది అనుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఫిష్ మీల్స్ కూడా రావడం జరిగింది. రైస్ సపరేట్ ఇస్తారు, అలానే ఒక పెద్ద బౌల్లో ఫిష్ కర్రీ, అలానే ఒక ఫిష్ పీస్ ఇస్తారనమాట గ్రేవీలో. సో ఇదే నా నేను ఆర్డర్ చేసిన ఫుల్ ఫుడ్ అయితే నా టేబుల్ మీద మేము తెచ్చుకున్నాము. ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ కర్రీ. అంటే ఫిష్ మీల్స్ అంటే ఒక రైస్ వస్తుంది, అలానే ఫిష్ మీల్స్ అంటే ఒక రైస్ అండ్ కర్రీ అండ్ తిలాపియా ఫుల్ ఫిష్. సో ఈ 3 ఆర్డర్ చేసామన్నమాట.
తెల్లపియ బాగుందా? ఇది కూడా ట్రై చేయి రావు. ఫిష్ కర్రీ, యావరేజ్, ఫిష్ ఫ్రై. సో మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. మేమైతే ఫుడ్ చాలా ఎంజాయ్ చేసాము. ఇది గవర్నమెంట్ అనే కాదు, బట్ ఏంటంటే ప్రాన్స్ బిర్యానీ ఫ్లేవర్స్, ఆ టేస్ట్ అయినా సరే తెలంగాణ స్టైల్లో చాలా బాగుంది. అలానే తిలాపియా కూడా టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా చాలా చాలా బాగుంది. అండ్ కొంచెం ఏంటంటే ఓన్లీ ఒకటే కాన్ ఏంటంటే ఫుడ్ అంతా కొంచెం చల్లగా ఉంది అంతే, మిగిలిందంతా చాలా పర్ఫెక్ట్ ఉంది. అండ్ ప్లేస్ కూడా చూసారు కదా, ఇక్కడ చాలామంది వచ్చి కూర్చోవచ్చు. అంటే ఫ్యామిలీస్ రావచ్చు, అలానే ఫ్రెండ్స్తో రావచ్చు, వచ్చి మంచిగా కూర్చొని మంచిగా తినొచ్చు. అండ్ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంది. అలానే ఫుడ్ కూడా అన్నీ చాలా టేస్టీ ఉన్నది. అంటే ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అని కాకుండా ఏమైతే ఆర్డర్ చేస్తామో, మేము తిన్న మీల్స్, మేము తిన్న ఫిష్ ఫ్రై, మేము తిన్న ప్రాన్స్ ఫ్రై అన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడితో నా వీడియో అయితే ఫినిష్ అయిపోయింది. సో నా వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయన్నమాట. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ my video. Thank you. Bye bye.